will present the agricultural and allied sectors budget for 2026-2027. గౌరవ సభాపతి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ సహచర మంత్రివర్యులు, గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. స్వేదంతో భూమిని సేద్యం చేసి జీవనాన్ని అన్నం ప్రసాదించే రైతన్నకు నా వందనాలు. దేశానికి ఆహార భద్రతను కల్పిస్తూ అహర్నిశలు శ్రమించే రైతన్నలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మూడోసారి వ్యవసాయ బడ్జెట్ను ఈ గౌరవ సభలో ప్రవేశపెట్టే అవకాశాన్ని కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వ్యవసాయ ప్రాధాన్యత మన రాష్ట్రంలో 62% జనాభా వ్యవసాయ అనుసంధ కార్యక్రమాలపై ఆధారపడి ఉన్నారు. వ్యవసాయం లాభసాటిగా మారితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటేనే రాష్ట్రం ఆర్థికంగా సుభిక్షంగా ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక సౌధానానికి మూల స్తంభం నిలిచిన వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్టం చేసే, రైతుకు రాజుగా నిలబెట్టే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ శాఖలు మరింత పురోగతి సాధిస్తూ ఉన్నాయి. యువత వ్యవసాయం వైపు మరలాలి అంటే వ్యవసాయం లాభసాటిగా వృత్తిగా మారాలి. రైతును రాజుగా చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతన్న నీ కోసం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో పంచసూత్రాలైన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మంచి మద్దతు అనే అంశాలపైన అధిక ప్రాధాన్యత కల్పించి రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తూ ఉంది. అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 సాధన కోసం రూపొందించిన 10 సూత్రాలలో వ్యవసాయ రంగానికి సంబంధించి ఫార్మర్స్ అగ్రిటెక్ ముఖ్యమైన సూత్రంగా ఉంది. డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్స్, రోబోటిక్స్, ఉపగ్రహ ఆధారిత వ్యవస్థల వంటి ఆధునిక సంకేతాల ద్వారా వ్యవసాయాన్ని లాభదాయకంగా మరియు అధిక ఆదాయ రంగంగా తీర్చిదిద్దేందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల ఆధారంగా డిమాండ్ ఆధారిత పంటలను రైతులు సాగు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒకప్పుడు ప్రజలకు 3 పూటలా తిండి దొరికితే చాలు, ఆ ప్రభుత్వాలు అత్యంత ప్రభావితమైన ప్రభుత్వాలుగా భావించేవాళ్ళం. కానీ నేడు అంతకు మించి మన విజనరీ సీఎం గారు పురుగుల మందు, ఎరువుల అవశేషాలు లేని అధిక పోషక విలువలు కలిగిన పంటలను సాగు చేసే ప్రధాన లక్ష్యంతో వ్యవసాయ రంగాన్ని నడిపించడం జరుగుతోంది. అందుకు ప్రకృతి వ్యవసాయం, డిజిటల్ పద్ధతుల్లో పాటించడం, సంప్రదాయ పంటల నుంచి అధిక ఆదాయం చేకూర్చే పంటల సాగు వైపు పంటల మార్పిడి ప్రోత్సహించడం, పండిన పంటకి గిట్టుబాటు ధర కల్పించడం, పంట కోత అనంతరం నష్టాలను తగ్గించడం, తద్వారా అధిక విలువ జోడించడం ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యాలుగా స్వీకరించాం. రైతు కన్నీరు దేశానికి అవమానమని అన్నారు దాశరథి గారు. చేతికి వచ్చిన పంట కాపాడుకునేందుకు చినుకు కోసం రైతు ఆకాశం వైపు ఆశగా చూసే దౌర్భాగ్యం పోవాలి. వ్యవసాయం ఋతుపవనాలతో జూదం అనే నానుడు పోవాలి. అందుకు మా విజనరీ సీఎం గారు ముందు చూపుతో అటు స్థిరమైన సాగునీటి సౌకర్యాల కల్పన మరియు బిందు సేద్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. పోలవరం, పట్టిసీమ, హైంద్రీనీవ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధార నాగావళి అనుసంధానం, తోటపల్లి, మహేంద్ర తనయ, చింతలపూడి ఎత్తిపోతల పథకం, అలాగే వంశధార ఫేజ్ 1 and 2, శ్రీశైలం ధవళేశ్వరం గేట్ల పునరుద్ధరణ, వెలుకొండ, తారకరామ తీర్థ సాగరం వంటి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాకి సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీఎస్డీపీ 17,62,357 కోట్ల రూపాయలు 2025-26 మొదటి ముందస్తు అంచనా ప్రస్తుత ధరలలో నమోదు కాగా వ్యవసాయ రంగం వాటాగా 33.20%తో 5,39,454 కోట్ల రూపాయలు అందించింది. భారతదేశం యొక్క వ్యవసాయ రంగం వృద్ధి రేటు 0.80% కాగా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన మన రాష్ట్ర వ్యవసాయ వృద్ధి రేటు 7.83% నమోదైంది. దేశ వ్యవసాయ రంగ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా 10% అని గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, వ్యవసాయ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీఎస్డీబీకి వ్యవసాయ శాఖ 57,406 కోట్ల రూపాయలు 2025-26 మొదటి ముందస్తు అంచనా ప్రస్తుత ధరలలో అందించింది. వృద్ధి రేటు పరంగా చూస్తే 3.91%గా నమోదైంది. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా ఈ రంగంలో 15% వార్షిక వృద్ధిని సాధించేందుకు 11 వ్యవసాయ పంటల గ్రోత్ ఇంజన్లుగా గుర్తించాం. 2025-26 సంవత్సరంలో సాధించిన ముఖ్య ప్రగతి
ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 20,000 చొప్పున అన్నదాత సుఖీ భవ పీఎం కిసాన్ పథకం కింద 2025-26లో రెండవ విడత వరకు 46,86 మంది రైతులకు కుటుంబాలకు 6,390.44 కోట్ల రూపాయలు చెల్లించాం. 2026-27కు గాను 6,600 కోట్ల రూపాయల బడ్జెట్లో ప్రతిపాదించాం. ధాన్యం సేకరణకు సంబంధిత పాత బకాయిలను 1,674.47 కోట్ల రూపాయలను చెల్లించి రైతులను ఆదుకున్నాం. గత ప్రభుత్వంలో రైతుకు ఉన్న చేదు అనుభవాలను తొలగించి 2025-26 సీజన్లో 51 లక్షల టన్నుల ధాన్య సేకరణలో లక్ష్యంగా పనిచేశాం. 11/2/2026 నాటికి 10,571 కోట్ల రూపాయలను 7,31,957 మంది రైతుల ఖాతాలో జమ చేశాం. అందులో 55% డబ్బులు 8 గంటల లోపు, 38% డబ్బులు 8 గంటల నుంచి 24 గంటల్లో జమ చేయడం ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. రైతన్న మీకోసం కార్యక్రమంలో రైతుకు ఆదాయం పెంచేలా రైతు సేవా కేంద్ర స్థాయిలో ప్రస్తుతం రబీ, రాబోయే ఖరీఫ్, రబీ 3 సీజన్లకు పంట ప్రణాళికను తయారు చేసి అమలు చేయడం జరుగుతుంది. కృష్ణా, గోదావరి డెల్టాలలో ఖరీఫ్ సాగు కాలాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. దీనికి రైతులు సహకారం అవసరం. తద్వారా కోత కాలంలో పంటలు తుఫాను నుండి రక్షింపబడతాయి. భూసారాన్ని అంచనా వేయడానికి 6 లక్షల భూసార పరీక్ష పత్రాలు పంపిణీ చేశాం. 1,250 మెట్రిక్ టన్నుల సూక్ష్మ పోషకాలను ఉచితంగా సరఫరా చేశాం. పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా 18 లక్షల మంది రైతులకు విస్తరణ సేవలను అందించాం. ఇప్పటి వరకు 310 కోట్ల రూపాయలు పెట్టుబడి రైతులకు చెల్లించాం. వ్యవసాయ యాంత్రీకరణకు భాగంగా 50% రాయితీతో 136.62 కోట్ల రూపాయలు విలువైన వ్యవసాయ యంత్రాలను సరఫరా చేస్తూ ఉన్నాం. 80% రాయితీతో 90.4 కోట్ల రూపాయలతో 1,130 కిసాన్ డ్రోన్ల కేంద్రాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఏపీఏఎంఎస్ 2.0 యాప్ ద్వారా వ్యవసాయ యంత్ర పరికరాలు అద్దె ప్రతిపాదికన రైతులు స్వయంగా పొందే అవకాశం కల్పించాం. 2026-27 బడ్జెట్లు వ్యవసాయ యాంత్రీకరణకు మొత్తం 139.65 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. గత సంవత్సరం 182 కోట్ల రూపాయల రాయితీతో నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేశాం. 2026-27 విత్తన రాయితీకి 240 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. 2025-26లో 37.53 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేయగా 2026-27లో ఎరువుల బఫర్ స్టాక్ నిర్వహణకు 40 కోట్లు ప్రతిపాదించాం. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తూ సేంద్రియ ఎరువులు వాడటానికి ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ల నిర్వహణకు 4.66 కోట్ల రూపాయలను ప్రతిపాదించాం. వరి పంట దిగుబడిని శాస్త్రీయంగా అంచనా వేయడానికి ఉపగ్రహ సాంకేతిక సాయంతో ఎస్-టెక్ విధానాన్ని రాష్ట్రంలో 10 జిల్లాల్లో అమలు చేస్తూ ఉన్నాం. 2026-27 పంటల బీమా పథకం అమలు కొరకు 250 కోట్ల రూపాయలను ప్రతిపాదించాం. 8,489 రైతు సేవా కేంద్రాల నిర్వహణకు 2026-27లో 15.68 కోట్ల రూపాయలను ప్రతిపాదించాం. వడ్డీ లేని రుణాల పథకంకి 250 కోట్ల రూపాయలను ప్రతిపాదించాం. స్మార్ట్ అండ్ ప్రెసిషన్ అగ్రికల్చర్ ఈ పంట యాప్లో తీసుకొచ్చిన కొత్త ఫీచర్ల ద్వారా రైతు తమకు తామే పంట నమోదు చేసుకునేడానికి, ధృవీకరించుకోవడానికి, ఫిర్యాదులు చేయడానికి అవకాశం కల్పించాం. భవిష్యత్తులో రైతులు సంబంధించిన అన్ని పథకాలను పారదర్శకంగా అందించడానికి ప్రతి రైతుకు ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా ఒక విశిష్ట గుర్తింపు సంఖ్యను ఇస్తూ ఉన్నాం. దీని ద్వారా ఇప్పటికీ 46.59 లక్షల మందిని రైతుల వివరాలు నమోదు చేశాం. పంటల ఆరోగ్య పర్యవేక్షణలో భాగంగా 40 లక్షల రైతులకు పంట దశలు, పీడల హెచ్చరికలు, వాతావరణ సూచనలు మరియు నివారణ చర్యలపై 5 కోట్ల ఎస్ఎంఎస్లు పంపి పంట నష్టాన్ని తగ్గించడంలో సహకరించాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉదహరించిన విధంగా రాజకీయ నాయకత్వం, అనుకూల విధానాలు, రైతుల నేతృత్వంలో సంస్థలు సమన్వయంగా పనిచేస్తే విస్తృత స్థాయిలో మార్పు వాస్తవంగా రూపుదిద్దుకుంటాము. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశానికి రోల్ మోడల్గా నిలిచింది. పురుగు మందులు, ఎరువులు అవశేషాలు లేని అధిక పోషకాహార విలువ కలిగిన ఆహార ధాన్యాలు అందించడానికి, రైతు అధిక ఆదాయం కల్పించడానికి ప్రకృతి వ్యవసాయాన్ని గత దశాబ్ద కాలంగా మన ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ పథకం సాయంతో రాష్ట్రంలోని అన్ని మండలాల పరిధిలో 8,357 గ్రామాల్లో ఏపీసీఎన్ఎఫ్ ఏపీ కమ్యూనిటీ బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నాం. ఉత్తమ ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబిస్తూ 12,319 మంది ఛాంపియన్ రైతులను క్షేత్రస్థాయిలో రైతు శిక్షకులుగా తయారు చేశాం.
వారిలో 66% మంది మహిళలు ఉండటం విశేషం. ప్రకృతి వ్యవసాయ ఉపకరణాలు అందుబాటులో ఉంచడానికి 1712 బయో సెంటర్లు ఏర్పాటు చేశాం. 2.83 లక్షల మంది రైతులు, 3.55 లక్షల ఎకరాలలో రసాయన రహిత S2S వ్యవసాయాన్ని అనుసరించాం. 10.38 లక్షల మంది ప్రకృతి వ్యవసాయ రైతులు PGS సర్టిఫికేషన్లో నమోదు చేసుకున్నారు. 33,000 మంది రైతులు స్కోప్ ఆర్గానిక్ ధృవీకరణ పత్రాన్ని పొందారు. 2026-27 సంవత్సరపు APCNF కింద మొత్తం బడ్జెట్ ప్రతిపాదనలు 208 కోట్ల రూపాయలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రైతు సంక్షేమానికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కీలకంగా నిలుస్తున్న వ్యవసాయ శాఖ 2026-27 వార్షిక బడ్జెట్లు మొత్తంలో రూపాయి 12,152.32 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తా ఉన్నాం. ఉద్యాన శాఖ పంట పండించే రైతుకు స్థిరమైన ఉద్యాన ఆదాయ భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. దీనికి ఉద్యాన పంటలే కీలకం. సంప్రదాయ సాగు నుంచి అధిక ఆదాయం వచ్చే ఉద్యాన పంటల వైపు రైతులను ప్రోత్సహించడం ఉద్యాన శాఖ నిబద్ధతతో పనిచేస్తూ ఉంది. ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యత పెంపుపై దృష్టి సారించి ఉద్యాన రంగాన్ని ప్రభుత్వం ప్రాధాన్య శాఖగా గుర్తించింది. రాష్ట్ర GSDP ఉద్యాన శాఖ 1,52,952 కోట్ల రూపాయలు సమకూరుస్తుంది. పండ్ల ఉత్పత్తిలో 15.6% వాటా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆయిల్ పామ్, బొప్పాయి, నిమ్మ, కోకో, టమాటో, కొబ్బరి ఉత్పాదకతలో రాష్ట్ర ప్రథమ స్థానంలో, మిరప ఉత్పాదనలో రెండో స్థానంలో నిలిచింది. 2016లో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో అరటి ఎగుమతులు ప్రారంభమై ప్రస్తుతం 1.2 లక్షల మెట్రిక్ టన్నుల ఎగుమతులు రాష్ట్రం ప్రపంచ అరటి మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. రైతు ఆదాయం పెంచేందుకు కొబ్బరి, పామాయిల్ తోటల్లో కోకో వంటి అంతర్ పంటలు ప్రోత్సహిస్తున్నాం. పామాయిల్ తోటలో పెంపకానికి 2026-27లో 204 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. పశ్చిమ గోదావరి జిల్లాలో కోకో హబ్గా అభివృద్ధి చేసి కోకో సిటీ ఏర్పాటు చేసి చాక్లెట్ పరిశ్రమలను రాష్ట్రంలో నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటూ ఉన్నాం. సూక్ష్మ సేద్యం అమలులో దేశంలో రాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5.5 లక్షల ఎకరాలను కొత్తగా సూక్ష్మ సేద్య పరిధిలోకి తీసుకున్నాం. 2026-27 నాటికి మరో 3.75 లక్షల ఎకరాల లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఆటోమేషన్ విధానంతో 18,750 ఎకరాలకు ఈ ఏడాది సబ్సిడీ అందించింది. నీరు, ఎరువుల ఆదాతో పాటు రైతుకు అధిక ఆదాయం కల్పిస్తున్నాం. 2026-27లో 475 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తా ఉన్నాం. పంటల వైవిధ్యం ద్వారా 2026-27లో సంప్రదాయ పంటల నుంచి ఉద్యాన, వాణిజ్య పంటల కిందకు 5 లక్షల ఎకరాలు మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 2026-27 సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకంకి 176.50 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తూ ఉన్నాం. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు 1,00,000 కోట్ల విలువైన ప్రాజెక్టును ప్రైవేట్ పెట్టుబడులు కేంద్ర సహకారంతో అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందులో ప్రభుత్వ వాటా 30,000 కోట్ల రూపాయలు కాగా ఉద్యాన అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు. 8 రాయలసీమ జిల్లాలైనటువంటి ప్రకాశం, మార్కాపురంతో పాటు ప్రకాశం, మార్కాపురం జిల్లాలో 22 ప్రధాన ఉద్యాన పంటలపై దృష్టి సారించాము. నాణ్యమైన మొక్కల సరఫరా నుంచి ఎగుమతుల వరకు సమగ్ర అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉద్యాన విస్తీర్ణను 8.4 లక్షల హెక్టార్ల నుంచి 14.4 లక్షల హెక్టార్లకు పెంచడం లక్ష్యం. రాబోయే 3 సంవత్సరాల్లో 6 లక్షల హెక్టార్లు, ప్రతి సంవత్సరం 2 లక్షల హెక్టార్ల చొప్పున విస్తరణ జరుగుతూ ఉంది. సూక్ష్మ సేద్యం, కోత అనంతరం మౌలిక వసతులు, మార్కెటింగ్, బ్రాండింగ్, ప్రాసెసింగ్, ఎగుమతుల ప్రోత్సాహం ద్వారా రైతుల యొక్క ఆదాయం పెంపే ఈ ప్రాజెక్టు లక్ష్యం. 2026-27లో ఉద్యాన శాఖకు 1,123.86 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదిస్తూ రైతు సంక్షేమం మరియు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఉద్యాన రంగాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. పట్టు పరిశ్రమ శాఖ సాంప్రదాయంగా పట్టు ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ అతిపెద్ద రాష్ట్రం. రాష్ట్రంలో 1.52 లక్షల ఎకరాల్లో పట్టు సాగు చేస్తూ ఉన్నారు. 2025-26లో 90% రాయితీతో షెడ్యూల్ తెగల పట్టు రైతులకు 2.98 కోట్ల రూపాయలు, షెడ్యూల్డ్ కులాల పట్టు రైతులకు 1.92 కోట్ల రూపాయలు ఖర్చు చేయబడతా ఉంది. 2026-27లో పట్టు పరిశ్రమ శాఖకు 95.87 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రతిపాదించాము. వ్యవసాయ శాఖ మరియు మార్కెటింగ్ శాఖ రైతు శ్రమ దోపిడీకి గురి కాకూడదు, ఆయన శ్రమ సంపదగా మారాలి. మార్కెటింగ్ శాఖ రైతులకు సరైన ధర కల్పించడానికి, ధరల స్థిరీకరించడానికి కృషి చేస్తూ ఉంది.
రాష్ట్రంలో మొత్తం 129 రైతు బజార్లు ఉన్నాయి. మరో 11 రైతు బజార్లు పురోగతిలో ఉన్నాయి. డిజిటల్ రైతు బజార్లను ప్రారంభించి ఇంటి వద్దకే నాణ్యమైన కూరగాయలు సరసమైన ధరలో సరఫరా చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం మార్కెట్లో టమాటా ధరలు తగ్గడంతో రైతులను ఆదుకోవడం కోసం నో లాస్ నో ప్రాఫిట్ కింద టమాటాలను సేకరించి రైతు బజార్లో అమ్ముతున్నాం. దీనికి అదనంగా 8 జిల్లాలో ప్రధాన పట్టణాల్లో మొబైల్ రైతు బజార్ల ద్వారా టమాటా అమ్మకాలని ప్రారంభించాం. రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో అనగా విశాఖపట్నంలో ఎంవిపి కాలనీ, గోపాలపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలలో పీపీపీ పద్ధతిలో అత్యాధునిక రైతు బజార్లను నిర్మిస్తూ ఉన్నాం. ఇందులో వినియోగదారులకు అవసరమైన ఆధునిక సదుపాయాలు, కోల్డ్ స్టోరేజ్లు, డిజిటల్ యాప్ ద్వారా లావాదేవీలు మొదలగు సదుపాయాలు కల్పిస్తా ఉన్నాం. రాష్ట్రంలో 5.92 కోట్ల రూపాయలతో 25 రైతు బజార్లను ఆధునీకరిస్తూ మొట్టమొదటిసారిగా ఈ రైతు బజార్లో ఐఎస్ఓ సర్టిఫికేషన్ లభిస్తుంది. గత 20 నెలల్లో రాష్ట్రంలో ఏ పంట ధర తగ్గినా ఏ ఒక్క రైతు నష్టపోకుండా లక్ష్యంతో ధరల స్థిరీకరణకు గత బడ్జెట్లో 300 కోట్ల రూపాయలు పెట్టినప్పటికీ దాదాపుగా రెట్టింపుగా 588 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సుమారు 1,00,000 మంది రైతులను ప్రభుత్వం ఆదుకుంది. ఇది రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తూ ఉంది. ఇందులో తోతాపురి మామిడి రైతులకు 190 కోట్ల రూపాయలు, కడప, కర్నూలు ఉల్లి రైతుల నుంచి ఉల్లి కొనుగోలుకు 17.56 కోట్ల రూపాయలు, ఉల్లి పంట నష్టపరిహారం కింద హెక్టార్కు 25,000 రూపాయలు ఉన్న పరిహారాన్ని 50,000 రూపాయలకు పెంచి ఉల్లి రైతులకు 128.33 కోట్ల రూపాయలు చెల్లించాం. అలాగే పొగాకు రైతులకు 240 కోట్ల రూపాయలు, కోకో రైతులకు 12 కోట్ల రూపాయలు చెల్లించాం. 2026-27లో ధరల స్థిరీకరణ నిధికి 500 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. కానీ అవసరమైతే అదనంగా ఎంతైనా ఖర్చు పెట్టడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 2026-27లో మార్కెటింగ్ శాఖకు 515.39 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రతిపాదిస్తూ ఉన్నాం. సహకార శాఖ రాష్ట్రంలో 2021 ప్రాథమిక వ్యవసాయ పరిమిత సంఘాలు PACS ఉన్నాయి. 2017 సంఘాలు 62.34 కోట్ల రూపాయల వ్యయంతో EPACSగా మార్చడం జరిగింది. ఇవి డిజిటల్ విధానంలో రోజువారీ లావాదేవీలు నిర్వహిస్తూ ఉన్నాయి. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి AIFతో PACSలను బహుళ ప్రయోజక సౌకర్య కేంద్రాలుగా మారుస్తూ ఉన్నాం. 4.37 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో 780 గోదాములు నిర్మించబడ్డాయి. 2026-27 సంవత్సరానికి సహకార శాఖకు 209.30 కోట్ల బడ్జెట్ ప్రతిపాదిస్తూ ఉన్నాం. పశుసంవర్ధక శాఖ రైతులకు వ్యవసాయం ఆదాయంతో పాటు పాడితో అదనపు ఆదాయం చేకూరుతుంది. మన రాష్ట్రం అపారమైన పశువనులకు ఆలవాలం. ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఒంగోలు, పుంగునూరు గోజాతులు, శ్రేష్టమైన నెల్లూరు, మాచర్ల జాతి గొర్రెలు, అసీల్ జాతి కోళ్లు సైతం మన రాష్ట్రంలో ఉండడం మనకు గర్వకారణం. గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో పశుపోషకులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ 2026-27 నాటికి దేశంలో పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తిలో మొదటి 3 స్థానాల్లో నిలవాలని మన ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సాధించిన ప్రగతి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం వచ్చాక 13,750 పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించి 7.34 లక్షల పశువులకు చికిత్స అందించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 26.55 లక్షలకు పైగా కృత్రిమ గర్భధారణలు చేశాం. లింగ నిర్ధారిత వీర్య నాళికలను పంపిణీ ద్వారా 9,793 పెయ్యి దూడలను ఉత్పత్తి చేయడం జరిగింది. పశువుల ఆరోగ్య పరిరక్షణకు ఈ సంవత్సరం 3.68 కోట్ల వ్యాధి నిరోధక టీకాలు చేశాం. అలాగే 1.71 కోట్ల గొర్రెలు, మేకలను నట్టల నివారణ మందులు వేసి పశు సంపద ఆరోగ్యానికి మరింత బలోపేతం చేశాం. పశువుల పోషణకు 1,826 మెట్రిక్ టన్నుల నాణ్యమైన పశుగ్రాస విత్తనాలు, అలాగే 10,007 మెట్రిక్ టన్నుల పశుదానా సరఫరా చేయడానికి జరిగింది. ఉపాధి హామీ పథకం అనుసంధానంతో 36,016 గోకులాలు మంజూరు చేశాం. బహువార్షిక పశుగ్రాసం సాగు పథకం ద్వారా 8,193 ఎకరాల పశుగ్రాసాలను అందుబాటులోకి తెచ్చాం. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదనలు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల పేద పశుపోషకులకు 50,000 గోకులాలు నిర్మించాలని ప్రతిపాదించాం. 100% రాయితీతో 2.65 లక్షల ఎకరాలలో బహువార్షిక పశుగ్రాసాల అభివృద్ధికి ప్రతిపాదించాము. వీధి పశువులకు రక్షణగా 10 లక్షల రూపాయలు యూనిట్ ఖరీదుతో జిల్లాకు 5 చొప్పున ఉపాధి హామీ నిధుల అనుసంధానంతో గోశాల నిర్మించాలని ప్రతిపాదించాము. పశుగ్రాస భద్రత కొరకు 22 కోట్ల రూపాయలు ప్రతిపాదించాము. రాయితీపై పాలు పితికే యంత్రాలు, గడ్డికి కత్తిరించే యంత్రాలు, మాగుడు గడ్డి తయారీ యంత్రాలు, పశుదాన
మాగుడు గడ్డి, పశుగ్రాస విత్తనాలు, ఖనిజ లవణ మిశ్రమాల సరఫరా చేయడం జరుగుతుంది. పశు బీమా చేయించిన పశువులు జీవాలు మరణించినట్లయితే పరిహారం చెల్లించడం జరుగుతుంది. 380 పశు వైద్యశాలల మరమ్మతులు, 400 కొత్త పశు వైద్యశాల నిర్మాణం దశల వారీగా చేపడతాము. మనుషులకు ఆధార్ ఉన్నట్లుగా పశువులకు గుర్తింపుకు గో ఆధార్ పథకాన్ని తీసుకువస్తా ఉన్నాం. ఫింగర్ ప్రింట్ వలె పశువుల ముక్కు మీద చర్మం ముద్ర ఆధారంగా గుర్తింపును నమోదు చేస్తాం. దీని ఆధారంగా పశు బీమా ఇతర పథకాలు వర్తిస్తాయి. 2026-27లో పశు సంవర్ధక శాఖకు 1121.26 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదించాము. మత్స్యశాఖ చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 29% వాటాతో, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 34% అంటే 21,246 కోట్ల రూపాయల వాటాతో దేశంలో ప్రథమ స్థానంలో ఉంది. సుమారు 75% రొయ్యల ఉత్పత్తి మన రాష్ట్రం నుంచి జరుగుతోంది. 2025-26కు 66.62 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యానికి గాను జనవరి 26 నాటికి 53.25 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధించాము. 2025-26 సంవత్సరానికి మత్స్య రంగంలో 19% వృద్ధి రేటు సాధించగలమని అంచనా వేయడం జరిగింది. 2026-27 సంవత్సరానికి 20% వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. జోన్, నాన్ జోన్తో సంబంధం లేకుండా అర్హులైన ఆక్వా రైతుల అందరికీ యూనిట్కి ₹1.50 చొప్పున విద్యుత్ సరఫరా చేస్తున్నాము. 2025-26 సంవత్సరంలో డిసెంబర్ 2025 వరకు ఆక్వాకల్చర్ రైతులకు విద్యుత్ సబ్సిడీ కింద 627 కోట్ల రూపాయలు ఖర్చు చేయబడింది. 2026-27 సంవత్సరానికి అవసరమైన సబ్సిడీ మొత్తం 1,145 కోట్ల రూపాయలు అంచనాగా వేయబడింది. ప్రస్తుత సంవత్సరం ఇప్పటి వరకు 2,705 కొత్త ఆక్వా కనెక్షన్లు ఇవ్వబడ్డాయి. సముద్ర మత్స్య అభివృద్ధి మత్స్యకారుల సేవలో పథకం కింద వేట నిషేధిత కాల భృతిని కుటుంబానికి 10,000 రూపాయల నుండి 20,000 రూపాయలు పెంచి 1,21,433 కుటుంబాలకు 242.86 కోట్ల రూపాయలు విడుదల చేశాం. డీజిల్ సబ్సిడీ కింద 50 కోట్ల రూపాయలతో 21,574 పడవలను లబ్ధి చేకూర్చాం. భద్రత మరియు రక్షణ కోసం 4,274 పడవలకు ట్రాన్స్పాండర్లను ఏర్పాటు చేసి 27,626 మత్స్యకారుల రక్షణ కల్పించాం. PMMSY కింద 823 పడవలు మరియు వలల యూనిట్లు సరఫరా చేశాం. జీవ వైవిధ్య పెంపు కోసం 22 కృత్రిమ రీఫ్లు 7.7 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశాం. ఫేజ్ 2 కింద 122 కృత్రిమ రీఫ్లు యూనిట్లకు 50.22 కోట్ల రూపాయలతో మంజూరు చేయబడింది. అత్యంత లాభదాయకమైన సముద్ర నాచు సాగుకు 7 పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించి 1,440 మహిళా SHGలకు శిక్షణ ఇచ్చాం. భవిష్యత్తులో దీనిని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తా ఉన్నాం. ఆక్వాకల్చర్ అభివృద్ధి బాపట్ల జిల్లాలో 88.08 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ నిర్మాణంలో ఉంది. FAOతో కలిసి GEF 8 కింద 110 కోట్ల రూపాయలతో 5 ఏళ్ల ప్రాజెక్టు అమలు చేయనున్నారు. మంచినీటి మత్స్య అభివృద్ధి 481.78 లక్షల చేప పిల్లలను 3,458 జలాశయాలలో విడుదల చేయడంతో 2.17 లక్షల మత్స్యకారులు లబ్ధి చేకూరింది. 102 PFCSలను FFPOలుగా తయారు చేశాం. 2026-27 ప్రతిపాదనలు చేప పిల్లల విడుదల, ఐస్ బాక్సులు, ఫిష్ సీడ్ ఫామ్లు నిర్వహణ, పడవల మరమ్మతులు, ఏరేటర్లు, కోల్డ్ స్టోరేజ్లు, చెరువుల ఆటోమేషన్ వంటి కార్యక్రమాలు ప్రతిపాదించాం. CSS PMMSY హ్యాచరీలు, బయోఫ్లాక్ యూనిట్లు, ఐస్ ప్లాంట్లు, ఫీడ్ మిల్లులు, హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, కృత్రిమ రీఫ్లకు గాను 398 కోట్ల రూపాయలను ప్రతిపాదించాం. PMMSY 2 కింద కొత్త బోట్లు, వలలు, ఇంజన్లు సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటా ఉన్నాం. 2026-27 మత్స్య రంగ అభివృద్ధి కోసం మొత్తం 523.525 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. 8 ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయం సంప్రదాయం విద్య మరియు పరిశోధనతో మార్పులు తీసుకురావడం కోసం క్లాస్ రూమ్ అభ్యసనాన్ని తగ్గిస్తూ క్షేత్రస్థాయిలో అభ్యాసనానికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. అధిక దిగుబడి ఇచ్చే కొత్త వంగడాల పరిశోధనపై ప్రత్యేక దృష్టి సారించాము. వ్యవసాయ డ్రోన్ పైలట్ శిక్షణలో DGCA ధృవీకరణ పొందినటువంటి మొదటి వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఇప్పటి వరకు 534 మంది డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇచ్చాం. కుప్పం, బాపట్ల, పల్నాడు, విజయనగరంలో కొత్త కృషి విజ్ఞాన కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనలు ICARకు పంపించాం.
2026-27లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కోసం 504.11 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించాము. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నూతన పరిశోధన ప్రాజెక్టుల కొరకు 10.86 కోట్ల రూపాయలతో 11 తేనెటీగల అభివృద్ధి ప్రాజెక్టులకు చేపడతా ఉన్నాం. అరకు కాఫీ ప్రొడక్షన్ అండ్ వాల్యూ ఎడిషన్, కోకో బీన్స్ ప్రాసెసింగ్ అండ్ చాక్లెట్ మేకింగ్, వాల్యుయేషన్ ఆఫ్ బనానా, సూడో సిస్టమ్ మొదలైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. నాణ్యమైన మొక్కలు విత్తనాలు అభివృద్ధి కొరకు కొబ్బరి 22,346, టిష్యూ కల్చర్ అరటి 10,495, కోకో 74,345, అంటు మామిడి మొక్కలు 1930, అంటు జిడి మామిడి మొక్కలు 26,151 మొదలగు అధిక దిగుబడి ఇచ్చే మొక్కలను రైతులకు సరఫరా చేశాం. ఆర్కేవీవై ప్రాజెక్టు కింద విశ్వవిద్యాలయం పరిధిలో 13.13 కోట్ల రూపాయలతో నూతన కార్యక్రమాలు చేపట్టాం. 2026-27లో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కోసం బడ్జెట్ 97.99 కోట్లు ప్రతిపాదించాము. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయము దేశంలోనే మొట్టమొదటిగా పశు సంవర్ధక డిప్లొమా కోర్సును ఈ విశ్వవిద్యాలయంలో ప్రారంభించాం. రాబీస్ వ్యాధిని గుర్తించడానికి అత్యాధునిక పరిశోధనశాలకు విశ్వవిద్యాలయానికి కేటాయించడం జరిగింది. ఈ విశ్వవిద్యాలయానికి 2025-26 సంవత్సరానికి 113.04 కోట్ల రూపాయలు వివిధ విభాగాల్లో అభివృద్ధికి కేటాయించబడింది. సుమారు 208 లక్షల ఒంగోలు జాతి, 132 లక్షల పుంగునూరు జాతి వీరనాలికలు, 900 వనరాజ కోళ్లను రైతులకు అందజేశాము. స్వజాతి పశువులను అంతరించకుండా పోకుండా ఉండటానికి వాటి ద్వారా ఎక్కువ పాలు ఉత్పత్తి చేసే విధంగా తయారు చేయడానికి పశు వైద్య విశ్వవిద్యాలయం తిరుమలతో అనుసంధానం ఒప్పందం కుదుర్చుకున్నది. 2026-27లో శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం కోసం బడ్జెట్ 163.01 కోట్లు ప్రతిపాదించాము. ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయ ప్రధాన లక్ష్యం మత్స్య మరియు ఆక్వా సాగు రంగంలో నాణ్యమైన వృత్తిపర విద్యను అందించడం మరియు పరిశోధనలకు ప్రోత్సహించడం, రాష్ట్రంలో ఆర్ఎస్కేలకు సాంకేతిక సాయం అందించడం. 2026-27 ఆంధ్రప్రదేశ్ మత్స్య విద్యాలయం కోసం 39.20 కోట్ల బడ్జెట్ ప్రతిపాదిస్తా ఉన్నాం. విద్యుత్ ఆంధ్రప్రదేశ్ ఉచిత విద్యుత్ పథకం, వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకం. రాష్ట్రంలో 22.5 లక్షల వ్యవసాయ పంపు సెట్లు రోజుకు 9 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేయబడతా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 31 డిసెంబర్ 2025 నాటికి ఈ పథకానికి 13,241.17 కోట్ల రూపాయల సబ్సిడీ వ్యయం జరిగింది. ఈ పథకం కింద గ్రామీణ ఉద్యాన నర్సరీలు, చెరుకు రైతులకు కూడా ఉచిత విద్యుత్ అందుబాటులో తీసుకొచ్చాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 68,988 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. 2026-27లో విద్యుత్ సబ్సిడీ అవసరాలకు 13,722 కోట్ల రూపాయలు ప్రతిపాదించాము. విబిజీ రామ్జీ వ్యవసాయ రంగానికి ఉపాధి హామీ అనుసంధానం. 2025-26లో ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ మరియు అనుసంధాన పనుల కోసం 2,786 కోట్ల రూపాయల వ్యయంతో 831 లక్షల పని దినాలు కల్పించాము. 2026-27 ఆర్థిక సంవత్సరానికి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవక్ మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ కింద వ్యవసాయం అనుసంధానం పనుల కోసం 500 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదిస్తా ఉన్నాము. ఎన్టీఆర్ జలసిరి 2026-27లో ఎన్టీఆర్ జలసిరి కార్యక్రమం కోసం బోర్లను ఉచితంగా వేయటం, మోటార్లను ఉచితంగా పంపిణీ చేయడం ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. నీటి వనరుల శాఖ రైతన్న నీ కోసం కార్యక్రమంలో పంచసూత్రాలలో మొదలైనటువంటిది నీటి భద్రత. దానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ అసంపూర్తిగా ఉన్న సాగునీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి అవసరమైన చోట కాలువలను పూడికలు తీతకు నీటి వనరులకు శాఖకు తీసుకుంటుంది. సాగునీటి పారుదల ప్రాజెక్టు నిర్వహణకు 2026-27లో 14,276.89 కోట్లు ప్రతిపాదిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయ మరియు అనుసంధ శాఖల బడ్జెట్ 2026-27 సంవత్సరానికి గాను మొత్తం రూపాయి 53,752.12 కోట్ల ప్రతిపాదిస్తా ఉన్నాము. నేల, నీరు, రైతు ఈ మూడింటి భద్రతే రాష్ట్ర భవిష్యత్తుగా మనం మంచి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇక ముందు కూడా ఇదే దీక్షతో కర్షకుల అభ్యున్నతి కోసం కృషి చేస్తామని సభాముఖంగా మనవి చేస్తూ 2026-27 బడ్జెట్ గౌరవ సభ ఆమోదం కోసం సమర్పిస్తామని. థ్యాంక్ యూ. The House is adjourned to meet again at 10 a.m. on Tuesday, the 17th day of February 2026.